నమస్తే అందరికీ. నేను హుస్సేన్ బాషా. ఇక్కడ చూపిస్తున్నటువంటి చిత్రము పాలూరు గ్రామంలో నేను చేరేటటువంటి సమయంలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు, హకీం సారు మరియు ఎంఈఓ మేడం గారు ఉన్నారు. నేను 2015వ సంవత్సరము నవంబర్ నెలలో చేరడం జరిగింది. ఇక్కడ హెడ్ మాస్టర్ హకీం సార్ గారు మరియు నా బాల్యమిత్రుడు శివరాం సారు మరియు మేడం గారు ఉన్నారు. ఇక్కడ హకీం సార్ గారు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో పిల్లలతో పిచ్చి మొక్కలను పీకిస్తూ ఉన్నటువంటి దృశ్యాలను చూడగలరు. తర్వాత పిల్లలకు సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాల గురించి వివరిస్తూ ఉన్నటువంటి నేను తర్వాత పిల్లలకు గేమ్స్ పెట్టడం జరిగింది మరియు బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగినది. డిజిటల్ క్లాస్ రూమ్స్ యొక్క ట్రైనింగ్ జరగడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము కడపలో జరిగినది. ఇందులో పాలూరు పాఠశాల తరపున నేను పాల్గొన్నాను. అక్కడే మా మిత్రులు పల్లా భాస్కర్ గారు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఇవి ట్రైనింగ్ సంబంధించినటువంటి చిత్రాలు. ఈ బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది మరియు పిల్లలకు ఇక్కడ అనేక రకాలైనటువంటి గేమ్స్, మ్యూజికల్ చైర్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి చిత్రాలను మీరు చూడగలరు. మరియు ఇక్కడ చూడండి, చిత్రము పాఠశాల యొక్క ప్రాంగణంలో మరియు ప్రహరీ గోడకు పక్కన ఖాళీ స్థలము ఉంటే ఆ స్థలంలో విద్యార్థుల యొక్క సహకారంతో మరియు ప్రధానోపాధ్యాయులు, నాతోటి ఉపాధ్యాయుల యొక్క సహకారంతో మొక్కలను నాటడం జరిగింది. మరియు ఆ మొక్కలను పెంచి కొంతవరకు దాదాపు ఒక 5 అడుగుల మొక్కలు పెరిగేంత వరకు కూడా విద్యార్థులు వాటికి రోజు నీరు పోయడము మరియు వాటి యొక్క బాగోగులు చూసేటటువంటి బాధ్యతను స్వీకరించడం జరిగింది. ఆ దృశ్యాలు ఇక్కడ కనిపిస్తుంది. మన ఊరు మన జన్మభూమి అనేటటువంటి కార్యక్రమము 2019 జనవరిలో జరిగినది. ఈ కార్యక్రమంలో 5K రన్ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి చిత్రాలను మీరు చూడగలరు. దీని తర్వాత గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చిత్రాలు ఇవి. ఈ ర్యాలీ తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన చిత్రాలను కూడా చూడండి. ఇందులో నేను, రాంప్రసాద్ సారు, నాగయ్య సార్ గారు మరియు మిగిలిన ఉపాధ్యాయ బృందము, ఇక్కడ ఎంపీడీఓ గారు మరియు మిగిలిన విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. ఇది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు. ఇవి రాంప్రసాద్ సారు మరియు నాగయ్య సారు, సుబ్బారెడ్డి సారు. ఇక్కడ విశ్వ హిందీ దివస్ జనవరి 10వ తేదీన మన పాఠశాలలో జరుపుకుంటూ ఉన్నటువంటి దృశ్యాలు.
పాఠశాలలోని విద్యార్థులతో ఫేర్వెల్ డే యొక్క ఫోటోలు ఇవి. ఇక్కడ ఫేర్వెల్ డే కేక్ కూడా తీసుకురావడం జరిగింది మరియు కేక్ను కట్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని చిత్రాలను చూడండి. విద్యార్థులకు యోగా మరియు ధ్యానము మొదలైనటువంటి కార్యక్రమాలను ఉపాధ్యాయ బృందం అంతా కలిసి చేయిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి చిత్రాలను చూడండి. పాఠశాల పూర్వ విద్యార్థి మరియు ప్రస్తుత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి నందయ్య సార్ గారు పాఠశాలకు ఈ బీరువాను బహుకరించడం జరిగింది. మరియు ఇక్కడ ఆయనకు ఆగస్టు 15వ తేదీన సన్మానం చేయడం జరుగుతూ ఉన్నది. వాటికి సంబంధించినటువంటి చిత్రాలను చూడండి. ఇవి ఆగస్టు 15వ తేదీకి సంబంధించినటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భించిన చిత్రమాలిక.
ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి షకూర్ సార్ గారు రిటైర్ కావడం జరిగింది. ఆయనకు సన్మానము జరుగుతూ ఉన్నటువంటి దృశ్యాలు. మరియు చివరగా నేను అంటే హుస్సేన్ బాషా 2019 నవంబర్న దొరసానపల్లెకు పాఠశాల సహాయకులుగా ప్రమోషన్ పొందాను. నాకు సన్మానం మరియు చేయడం జరిగింది.